హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నంద్యాల హైదరాబాద్ రైల్వే లైన్ గురించి తెలుసుకుందాం. ఈ రైల్వే లైన్ నిర్మించడానికి గల ప్రధాన కారణం నంద్యాల నుండి మరియు కడప తిరుపతి నుండి హైదరాబాద్కు తగ్గనున్న దూరం, అలాగే చెన్నై హైదరాబాద్కు మరొక ప్రధాన ప్రత్యామ్నాయ మార్గం. ఈ రైల్వే లైన్ నిర్మించడం వలన కొన్ని ప్రాంతాలకు మరిన్ని రైలు సౌకర్యాలు ఏర్పడతాయి మరియు మరికొన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఏర్పడుతుంది. సో ఆ ఉపయోగపడే ప్రాంతాలు ఏమిటి మరియు ఈ నంద్యాల హైదరాబాద్ రైల్వే లైన్లో ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుందో తెలుసుకుందాము. ఈ నంద్యాల హైదరాబాద్ రైల్వే లైన్ నంద్యాల రైల్వే స్టేషన్లో స్టార్ట్ కాదు, నంద్యాల రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న నందిపల్లి రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి వయా మహానంది, వెలుగోడు, ఆత్మకూరు, శ్రీశైలం, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అమంగల్ మీదుగా షాద్నగర్లో ఈ రైల్వే లైన్ కలుస్తుంది. ఇప్పుడు ఈ రైల్వే లైన్ నిర్మించడం వలన ఏ ప్రాంత రైల్వే స్టేషన్లు ఏర్పడతాయో తెలుసుకుందాం. ఇది కేవలం ఇమాజినేషన్ మాత్రమే. ఒకవేళ రైల్వే వారు ఈ రైల్వే లైన్ నిర్మిస్తే అప్పుడు కొన్ని రైల్వే స్టేషన్లలో మార్పులు రావచ్చు. కరెక్ట్గా రైల్వే స్టేషన్లు ఇవే వస్తాయని చెప్పలేము. నంద్యాల తర్వాత నందిపల్లి రైల్వే స్టేషన్లో ఈ రైల్వే లైన్ క్రాస్ అవుతుంది. ఆ తర్వాత మహానంది రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. తర్వాత ఓంకారం రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది కూడా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రమే. తర్వాత బండి ఆత్మకూరు రైల్వే స్టేషన్, మోతుకూరు రైల్వే స్టేషన్, వెలుగోడు రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ వెలుగోడు కొంచెం పెద్ద ఊరు. తర్వాత వేంపేట రైల్వే స్టేషన్, కరివేనా రైల్వే స్టేషన్ మీదుగా ఆత్మకూరు వెళ్తుంది. ఇది పెద్ద పట్టణం. ఆత్మకూరు తర్వాత పిన్నాపురం రైల్వే స్టేషన్, ఆ తర్వాత శ్రీశైలం రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటి. శ్రీశైలం రైల్వే స్టేషన్ తర్వాత ఈ రైల్వే లైన్ తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇంతవరకు చెప్పిన రైల్వే స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తాయి. శ్రీశైలం రైల్వే స్టేషన్ తర్వాత వత్వర్లపల్లి రైల్వే స్టేషన్, మన్ననూరు రైల్వే స్టేషన్, అచ్చంపేట రైల్వే స్టేషన్. ఇది కొంచెం పెద్ద ఊరు. అచ్చంపేట తర్వాత తెరుకపల్లె రైల్వే స్టేషన్, ఆ తర్వాత నాగర్ కర్నూల్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది ప్రధాన పట్టణం. ఇది నాగర్ కర్నూల్ జిల్లాకి కేంద్రం కూడా. నాగర్ కర్నూల్ తర్వాత మేదీపూర్ రైల్వే స్టేషన్, ఆ తర్వాత కల్వకుర్తి రైల్వే స్టేషన్ వస్తుంది. కల్వకుర్తి కూడా పెద్ద పట్టణం. కల్వకుర్తి రైల్వే స్టేషన్ తర్వాత వెల్దండ రైల్వే స్టేషన్, ఆ తర్వాత అమంగల్ రైల్వే స్టేషన్, ఆ తర్వాత కడ్తాల్ రైల్వే స్టేషన్ మీదుగా షాద్నగర్లో ఈ రైల్వే లైన్ కలుస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఈ రైల్వే లైన్ 3 ప్రధాన శైవ క్షేత్రాల మీదుగా వెళ్తుంది. అలాగే కల్వకుర్తి, నాగర్ కర్నూల్, ఆత్మకూరు వంటి ప్రధాన పట్టణాల మీదుగా కూడా వెళ్తుంది. ఇటు ఈ పట్టణ ప్రజలకి మరియు ఈ ఓంకారం, మహానంది, శ్రీశైలం వెళ్ళటానికి శైవ భక్తులకి కూడా ఈ రైల్వే లైన్ ఉపయోగపడుతుంది. కావున ఈ రైల్వే లైన్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ నంద్యాల హైదరాబాద్ రైల్వే లైన్ నిర్మించిన తర్వాత ఈ రైల్వే లైన్లో కొత్త రైళ్లు ఏవి నడిపితే బాగుంటుందో తెలుసుకుందాము. ప్యాసింజర్ రైళ్ల విషయానికి వస్తే నంద్యాల శ్రీశైలం ప్యాసింజర్, షాద్నగర్ నాగర్ కర్నూల్ ప్యాసింజర్, నాగర్ కర్నూల్ శ్రీశైలం ప్యాసింజర్, హైదరాబాద్ నంద్యాల ప్యాసింజర్ మొదలైనవి. ఇక ఎక్స్ప్రెస్ రైళ్ల విషయానికి వస్తే నంద్యాల హైదరాబాద్ ఎక్స్ప్రెస్, కడప హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వయా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నంద్యాల, ఆత్మకూరు, శ్రీశైలం, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, షాద్నగర్. తిరుపతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్, చెన్నై హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ని కూడా ఈ రైల్వే లైన్ మీదుగా నడపవచ్చు. అలాగే రామేశ్వరం, కన్యాకుమారి, మదురై వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాల నుంచి కూడా కొన్ని కొత్త రైళ్లని నడపవచ్చు. వయా రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, నంద్యాల రైల్వే లైన్ మీదుగా శ్రీశైలానికి, అక్కడి నుంచి వయా నాగర్ కర్నూల్, కల్వకుర్తి, షాద్నగర్ మీదుగా హైదరాబాద్కి కొన్ని కొత్త రైళ్లని నడపవచ్చు. ఈ విధంగా నడపడం వలన ఎర్రగుంట్ల, నంద్యాల రైల్వే లైన్లో ఉన్న ప్రధాన పట్టణాలైన ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బనగానపల్లి, కోవలకుంట్ల వంటి ప్రధాన పట్టణాలు మరియు ఈ నంద్యాల హైదరాబాద్ రైల్వే లైన్లో ఉన్న ఆత్మకూరు, శ్రీశైలం, నాగర్ కర్నూల్, కల్వకుర్తి వంటి ప్రధాన పట్టణాలకి రైలు సౌకర్యం ఏర్పడుతుంది. అలాగే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నుంచి కూడా శ్రీశైలానికి కొన్ని కొత్త రైళ్లని నడపడం వలన శైవ భక్తులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రైల్వే లైన్ నిర్మించడం వలన మహాశివరాత్రి, కార్తీక మాసం వంటి పర్వదినాల్లో
ఈ రైల్వే లైన్కి చాలా డిమాండ్ ఉంటుంది. కావున నంద్యాల హైదరాబాద్ రైల్వే లైన్ని రైల్వే వారు నిర్మించాలని కోరుకుందాము. ఇవి ఫ్రెండ్స్ నంద్యాల హైదరాబాద్ రైల్వే లైన్ వివరాలు. ఈ రైల్వే లైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఫుల్ వీడియో వాచింగ్.